హైదరాబాద్లో పలు చోట్ల కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సర్వీసులకు నిన్నటి నుంచి అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ స్తంభాలకు ఉన్న ఫైబర్ కేబుల్స్ ను విద్యుత్ శాఖ సిబ్బంది కట్ చేస్తుండడమే దీనికి కారణం. ఎవరికీ నోటీసు ఇవ్వకుండా కేబుల్స్ తొలగించడంతో విద్యుత్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చెప్పా పెట్టకుండా కేబుల్స్ కట్ చేస్తే తమకు తీవ్ర నష్టమని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ కేబుల్స్ ని తొలగించవద్దని విద్యుత్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సర్వీసులకు నిన్నటి నుంచి అంతరాయం ఏర్పడడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ స్తంభాలకు ఉన్న ఫైబర్ కేబుల్స్ ను విద్యుత్ శాఖ సిబ్బంది కట్ చేస్తుండడమే దీనికి కారణం. ఎవరికీ నోటీసు ఇవ్వకుండా కేబుల్స్ తొలగించడంతో విద్యుత్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చెప్పా పెట్టకుండా కేబుల్స్ కట్ చేస్తే తమకు తీవ్ర నష్టమని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు నోటీసులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఈ కేబుల్ టీవీ, ఇంటర్నెట్ మేము నష్టపోవడం కాకుండా లక్షలాది వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో కనీసం ఒక నెల ముందు నోటీసులు కూడా ఇవ్వకుండా వీరు ఫైబర్ కేబుల్స్ని కట్ చేసి ఇండస్ట్రీని, వినియోగదారులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున దయచేసి ఇమీడియట్గా తక్షణమే ఈ యొక్క కేబుల్ కటింగ్స్